అలానే విశేషం ఇప్పటి వరకు మనం ఇథనాల్ 20 E20 పెట్రోల్ వాడుతున్నాం. ఆ కారణం చేత వాహనాలు చెడిపోతున్నాయి, వాహనాలు షెడ్కి వెళ్తున్నాయి, రిపేర్లు వస్తున్నాయి, మైలేజ్ తగ్గుతుంది. ఇప్పుడు డీజిల్ కూడా 15% మిక్స్ చేస్తున్నారు. డీజిల్లో ఏం మిక్స్ చేస్తున్నారు? పెట్రోల్లోనేమో ఇథనాల్ మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఐసోబ్యూటనాల్ అనేటువంటి దాన్ని డీజిల్లో కలుపుతున్నారు. ఈ ఐసోబ్యూటనాల్ కూడా ఇథనాల్ నుంచి వచ్చేటువంటి బై ప్రోడక్ట్. ఈ ఐసోబ్యూటనాల్ని డీజిల్లో 15% కలిపి డీజిల్ విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో డీజిల్ వాడే వాహనాలు కానీ పెట్రోల్ వాడే వాహనాలు కానీ రాబోయేటువంటి రోజుల్లో స్క్రాప్కి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కొంతమంది మెకానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రయోగాత్మకంగా విజయవంతం అయింది కాబట్టి మేము దీన్ని విడుదల చేస్తున్నాము. కాలుష్య రహితంగా ఉండటానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మేము ఇథనాల్ని పెట్రోల్లో, అలాగే ఐసోబ్యూటనాల్ని డీజిల్లో కలపాలని నిర్ణయించుకున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మారుతి సుజుకి ఒక కార్ను కూడా రిలీజ్ చేసింది. అది పూర్తిగా 100% ఇథనాల్తో నడిచేటువంటిది. 100% ఇథనాల్. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇథనాల్ 20 పెట్రోల్ మనం వాడుతున్నాం. ఇథనాల్ 20 పెట్రోల్ కాకుండా ప్యూర్ పెట్రోల్ వాడాలంటే 168 రూపాయలు లీటరు. అది ఎక్కడ దొరకట్లే. ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. 168 రూపాయలు లీటరు. ఇప్పుడు మనం వాడేటువంటి పెట్రోల్ అంతా ఇథనాల్ 20, అంటే 20% ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ మనం వాడుతున్నాం. ఈ కారణం చేత మైలేజ్ 20% పడిపోతుందని చెప్పి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయి, ఆగిపోతున్నాయి అర్ధాంతరంగా, ఇంజన్లు పోతున్నాయి, ఆయిల్ ట్యాంకులు చెడిపోతున్నాయి. ఇప్పుడు డీజిల్లో ఐసోబ్యూటనాల్ కలిపి డీజిల్ను సప్లై చేయడానికి రంగం సిద్ధం చేశారు. బహుశా నెక్స్ట్ మంత్ నుంచే ఈ డీజిల్ కూడా ఐసోబ్యూటనాల్ను కలిపి ఇచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా ఖచ్చితంగా డీజిల్ వెహికల్స్ కూడా చెడిపోయే అవకాశం ఉంది. డీజిల్ వెహికల్స్ అంటే ట్రాక్టర్లు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఇవి కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఇథనాల్ని తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇథనాల్ ప్రొడక్ట్స్, ఇథనాల్ని అక్కడ ఇథనాల్ బేస్డ్గా ఉన్నటువంటి కంపెనీలు ఉత్తర భారతదేశానికి సంబంధించిన లీటర్ల చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఈ ఇథనాల్ని పెట్రోల్ కలపడం ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం వాడుకోవచ్చు, తద్వారా ఇథనాల్ని మనం తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మొక్కజొన్న, చెరకు ఇలాంటివన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా తయారు చేయొచ్చు అని చెప్పి చెబుతున్నారు ఇథనాల్ని. ఇథనాల్లో నుంచి మరొక బై ప్రోడక్ట్ ఐసోబ్యూటనాల్, దీన్ని కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికైతే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళకి లాభాలు చేకూర్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని లక్షల వెహికల్స్, 2 వీలర్స్ అయితే కొన్ని కోట్లు, దాదాపు కొన్ని లక్షల కార్లు, కొన్ని లక్షల లారీలు, కొన్ని లక్షల ట్రాక్టర్లు, కొన్ని లక్షల ఆటోలు, ఇవన్నీ కూడా షెడ్కి వెళ్ళే అవకాశం ఉంది, స్క్రాప్కి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం ఎందుకు పనికిరానేటువంటి స్క్రాప్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం మభ్య పెడుతుందని మెకానికల్ చెప్తున్నారు. ఎందుకు మభ్య పెడుతుందంటే ఇది ప్రయోగాత్మక విజయవంతం అయిందని చెప్పి చెప్తున్నారు. కానీ ప్రయోగాత్మక విజయవంతం కాలేదని చెప్పి వినియోగదారులు చెప్తున్నారు. 20% మైలేజ్ పడిపోతుంది. అలాగే రిపేర్లు వస్తున్నాయి కార్లు పెట్రోల్ వాడితే. E20 రాబోయే రోజుల్లో E80, E100 పెట్రోల్ వస్తుందని చెప్పి చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద కనుక ఉద్యమం తీసుకురాకపోతే, లేదా వాహనదారులు కనుక తిరగబడకపోతే ఖచ్చితంగా మీ వాహనాలు స్క్రాప్కి పోవడం ఖాయం అని చెప్పి మెకానికల్ చెప్తున్నటువంటి మాట. ఇదేదో నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఒక పెద్ద కుట్ర ఉంది దీని వెనక. ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడానికి ఇది ఒక మార్గం అని చెప్తున్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసేటువంటి బై ప్రోడక్ట్ కాబట్టి ఇథనాల్, ఇది వ్యవసాయదారులకు కూడా ఉపయోగం అని చెప్పి చెప్తున్నారు. మూడో పాయింట్ ఏంటి? వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు, కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు అని చెప్పి మూడో పాయింట్ చెప్తున్నారు. మరి ఇన్ని పాయింట్లు చెప్తున్నటువంటి వాళ్ళు మరి వాహనాలు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారనే దానికి మాత్రం సమాధానం చెప్పట్ల. పైగా దీని వెనుక బీజేపీ పెద్దలు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ఇథనాల్కి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి, అందుకే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సరే, దాని వెనుక ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేస్తుందనే వాళ్ళు కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇథనాల్ పెట్రోల్ వల్ల వెహికల్స్ చెడిపోతాయని చెప్పి.
ఇప్పుడు డీజిల్ మిక్సింగ్ వచ్చేస్తుంది. ఈ డీజిల్ కూడా వచ్చేస్తే అనేక వాహనాలు చెడిపోయే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు నెత్తి నోరు బాదుకుంటున్నాడు చాలా కాలం నుంచి, కానీ దీని మీద తిరగబడేటువంటి పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ఒకవేళ కనుక తిరగబడకుండా కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసేటువంటి ఇథనాల్ పెట్రోల్ని అలాగే మిక్సింగ్ డీజిల్ని వాడితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాహనాలు చెడిపోయే అవకాశం ఉంది, స్క్రాప్కి పోయే అవకాశం ఉంది. ఇది ప్రయోగాత్మకంగా విజయవంతం కాలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎందుకనంటే ఒకనొక సందర్భంలో గడ్కరీ గారే చెప్పారు, 2023 తర్వాత తయారు అయినటువంటి వాహనాలు మాత్రమే ఇథనాల్ని సపోర్ట్ చేస్తాయి, 2023 ముందు తయారైనటువంటి వాహనాలు సపోర్ట్ చేయవు అని చెప్పి. మరి ఇప్పుడేమంటున్నారు, అన్ని వాహనాలు సపోర్ట్ చేస్తాయని చెప్పి అంటున్నారు. సో ఇదంతా బ్లఫ్ గేమ్ ఆడుతున్నారు. అల్టిమేట్గా ప్రజలు కొన్ని కోట్ల మంది నష్టపోయేటువంటి అవకాశం ఉంది. భారీ నష్టాన్ని ఈ వాహనాల రూపంలో నష్టపోయే అవకాశం. అందుకే ఇప్పుడు జూలైలో ఈ కార్ల కంపెనీలు అన్నీ కూడా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు డిస్కౌంట్ తోటి అమ్ముతున్నారు కార్లను. కారణం ఏంటంటే ఆ తర్వాత కొనే అవకాశం లేదు. అందుకే దాదాపు 2 నుంచి 3 లక్షల రూపాయలు డిస్కౌంట్ తోటి జూలై నెలలో పెద్ద ఎత్తున కార్లను అమ్మడానికి కార్ల కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇదంతా కూడా పెద్ద కుట్ర. ఈ కుట్రను కనుక ఛేదించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇథనాల్ పెట్రోల్ని ఆపకపోతే లేదా ఈ బ్యూటనైల్ తోటి మిక్సింగ్ చేసి డీజిల్ని కనుక ఆపకపోతే వాహనాలని చెడిపోయే అవకాశం ఉంది, ఇవన్నీ స్క్రాప్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని మెకానికల్ చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అన్ని టెస్టింగ్లు చేసాం మేమని చెప్తున్నారు. మరి టెస్టింగ్ చేస్తే మైలేజ్ ఎందుకు తగ్గిపోతుంది? మరి ఇథనాల్ కలిపిన పెట్రోల్కి ఏమైనా రేటు తగ్గిస్తున్నారా? తగ్గించట్లా. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది, కానీ మనకి పెట్రోల్ డీజిల్ రేటు తగ్గట్లేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే ఇమీడియట్గా మనకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. తగ్గినప్పుడు మాత్రం తగ్గవు. 20% ఇథనాల్ కలిపారు, ఇథనాల్ రేటు తక్కువ. మరి ఆ 20% ఇథనాల్ కలిపినటువంటి దానికి సమానంగా రేటు తగ్గించాలి కదా. ఇప్పుడున్నటువంటి రేట్ని కనీసం 80 రూపాయలకి ఈ లీటర్ అమ్మాలి. ఇథనాల్ 20 అమ్ముతున్నారు కాబట్టి. కానీ ఆ విధంగా మోసం చేస్తున్నారు. ప్లస్ వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మోసం చేయడానికి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి దీంట్లో నిజం ఎంత అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.